నమస్తే సార్. నమస్కారం అండి. ఓం శ్రీ గురుభ్యో నమః. సార్ ఇప్పుడు వచ్చేటువంటి సీజన్స్ అంతా కూడా చలికాలం. సో ఇప్పుడు అందరికీ ఆస్తమా అనేది ఒకటి అటాక్ అవుతూ ఉంటుంది. చిన్న పిల్లలతో సహా అందరూ చాలా బాధపడుతూ ఉంటారు. దీని రిలేటెడ్ ఇష్యూ గురించి మనం తగ్గించుకోవాలంటే ఏమన్నా ఆయుర్వేదిక్లో మెడిసిన్స్ ఉన్నాయా సార్? ఆయుర్వేదంలో ఒక అద్భుతమైనది ఏంటంటే సొంటి. ఈ సొంటి అనగానే మనం మార్కెట్లో ఎక్కడ కూడా తీసుకొచ్చుకోవచ్చు. ఎందుకంటే అల్లంని కెమికల్ ప్రాసెస్ చేసి సొంటి తయారు చేస్తారు. కాబట్టి మనకేంటంటే సున్నపు క్వారీస్ ఉంటాయి. సున్నపు క్వారీస్ దగ్గర పోయి 1 కేజీ 2 కేజీలు 5 కేజీలు సంపాదించుకొని సున్నం అనేది భద్రపరచుకోవాలి. దాని కనుక దాన్ని కాస్తంత సున్నం తెచ్చి నీళ్ళలో వేస్తే బాగా అది కాలిపోతుంటుంది. ఆ కాలిపోయిన తర్వాత పౌడర్లు అవుతుంది. పౌడర్ అయిన తర్వాత దాన్ని బాగా వాటర్ ఎక్కువ పోసి దాన్ని కలుపుకొని మనకు అల్లంని మంచిగా కడిగి అంటే పొట్టు తీయకుండా దాంట్లో ముంచి ఒక 15-20 నిమిషాలు దాంట్లో ఉండేటట్టు చూసి ఆ తర్వాత తీసి ఎండలో పెట్టుకొని ఎండించుకుంటే అల్లాన్ని ఎప్పటి కూడా అల్లం మొత్తం అందులో వేయద్దు. అల్లం మొత్తం వేయకుండా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి అంటే ఇంత ముక్కలు ఒక ఏలు సైజు ఉండే ముక్కలు కట్ చేసుకొని మన సున్నపు నీటిలో చేసి భద్రపరచుకోవాలి. అంటే ఎండిన తర్వాత బాగా డ్రై అయిన తర్వాత తీసి దాన్ని పౌడర్ చేసుకుంటే అదే సొంటి, ఒరిజినల్ సొంటి మనం ఇంట్లో తయారు చేసుకోవచ్చు. కాబట్టి అది ఒక ఉదయం 1 చెంచా సాయంత్రం 1 చెంచా పాలల్లో కలిపి పిల్లలకు కూడా దాపొచ్చు. 1/2 టీ స్పూన్ చిన్న పిల్లలు అయితే ఒక 5-6 ఇయర్స్ నుంచి ఉన్నాను అనుకోండి, 1/2 టీ స్పూను లేకపోతే ఐస్ క్రీమ్ స్పూన్లో సగము ఆ టీ గ్లాస్ పాలలో కలిపి తాపొచ్చు. అది కఫాన్ని బయట కొట్టేస్తుంది, కఫ నివారిణి సొంటి. ఇంకొకటి ఏంటంటే ఒక ఔషధంలాగా తయారు చేయాలంటే కుప్పింటాకు అని దొరుకుతుంది. కుప్పింటాకు అనేది నాకు తెలిసినంత వరకు 100 రోగాలకు రకరకాలుగా మా గురుగారు చెప్పింది 63 రోగాలకు ఉంది. అంటే జనరల్గా ఏంటంటే కుప్పింటాకు తీసుకొచ్చుకొని సమూలం వేర్లతో సహా తీసి వేర్లు కడుక్కొని ఆ ఎండలో పెట్టుకొని అంటే ఎండించుకుంటే పౌడర్ లాగా అవుతుంది. బాగా ఎండిన తర్వాత దంచి పౌడర్ చేసుకొని వస్త్రకాయితం పట్టాలి. ఏది కూడా చాలా అణువు ఉండాలంటే బట్టలో వేసి వస్త్రకాయితం అంటారు. ఒక డబ్బాకు బట్ట కట్టి దాంట్లో వేసి పౌడర్ చేసి పెట్టుకోవాలి. ఇది ఒక 70% 30% సొంటి. ఇది ఎగ్జాంపుల్ 70 గ్రాములు ఉందనుకోండి, ఒక 30% సొంటి, 30 గ్రామ్స్ సొంటి, 100 గ్రాములు గాజు బాటిల్ నిల్వ చేసి పెట్టుకుంటే అది ఉదయం 1 చెంచా. ఆస్తమా పేషెంట్లకు కూడా అది మంచి రెమెడీ. ఆస్తమా పేషెంట్లు ఉదయం 1 చెంచా సాయంత్రం వచ్చి పాలు తాగలేరు అంటారు, పాలలో కలుపుకొని తాగాలి. ఇప్పుడు కొన్ని ఏంటంటే విషంతోనే ఇప్పుడు వజ్రాన్ని వజ్రంతోనే కొయ్యాలన్న శాస్త్ర ప్రకారంగా ఈ కుప్పింటాకు డ్రై పౌడర్ అండ్ సొంటి 70-30 రేషియోలో అది ఎండబెట్టుకొని మనకు పట్టణాలలో కూడా దొరుకుతుంది. కాబట్టి కుప్పింటాకు ఎండబెట్టుకొని ట్రై చేసి వస్త్రకాయితం పట్టుకొని దాంట్లో సొంటి కూడా మేము తయారు చేయగానే వస్త్రకాయితం పెడతాం. కాబట్టి ఇది 70 గ్రామ్స్ 30 గ్రామ్స్ కనుక నిల్వ ఉంచుకొని గాజుబాటు నిల్వ ఉదయం 1 చెంచా సాయంత్రం 1 చెంచా పాలల్లో కలుపుకొని తాగితే అస్సలు ఎట్టి పరిస్థితుల్లో గోరువెచ్చని నీళ్ళల్లో కానీ పాలల్లో కానీ దేంట్లో అయినా ఇది 2 రకాలకు వాడుకోవచ్చు. అది ఆ విధంగా తీసుకుంటే మీకు కఫం అనేది అసలు ఏమాత్రం ఉండదు. ఊపిరితిత్తులు మొత్తం క్లీన్ అయిపోయి. ఇంకొక చిన్న విషయం ఏంటంటే మేము కిడ్నీ వ్యాధితో బాధపడేటోళ్ళు మా దగ్గరికి వస్తారు. వాళ్ళకి ఏం చేస్తామంటే చాలామంది దమ్ము వస్తుంటుంది, కొద్ది దూరం కూడా నడవలేకపోతారు, ఆయాసమైనట్టుగా ఉంటుంది. వాళ్ళకు ఇదే ఫార్ములా కుప్పింటాకు పౌడరు అండ్ సొంటి పౌడరు 2 కలిపి ప్రతి ఒక్కరికి ఇస్తాం. వాళ్ళు కనుక గోరువెచ్చని నీళ్ళలో 1 టీ గ్లాసులో 1 చెంచా పొడి కనుక ఉదయం సాయంత్రం వేసుకుంటే వాళ్ళకి ఏంటంటే ఎనర్జీ లెవెల్స్ పెరిగినంత ఆనందంగా ఉంటుంది. మీకు ఎప్పటికైతే చూసుకోండి ఎయిర్ గ్రోత్ అంటే అంటే ఎక్కువ స్టోరేజ్. ఇప్పుడు మన ఊపిరితిత్తులు ఇట్లా ఉన్నాయి, ఇట్లా బాగా ఓపెన్ కావాలి అంటే మన గాలి అనేది ఎక్కువ శాతం కడుపులోకి తీసుకునే అవకాశం ఉంటుంది. ఆ ఊపిరితిత్తులకు ఎక్కువ గాలి తీసుకుంటే చాలామంది బ్రీత్ అవుట్ అని ఉంటుంది, అంటే గాలి తీసుకొని వదిలే ప్రక్రియ యోగాలో నేర్పిస్తారు. ఎక్కువ తీసుకునే వ్యక్తి సంపూర్ణ ఆరోగ్యవంతుడు, తక్కువ తీసుకునే వ్యక్తి జబ్బుతో పడ్డ వ్యక్తి. కాబట్టి నేను చెప్పిన ఈ 2 దివ్య ఔషధాలు కనుక కలిపి చేసుకుంటే ఒక 3 నెలల పాటు లేదా ఒక 41 రోజు కనుక వాడితే ఆ కఫం అనేది రిలేటెడ్ ఏది ఉండదు, దగ్గు రాదు, జలుబు రాదు, ఏది రాదు. కాబట్టి ఏంటంటే ఇట్లా ఇంట్లో చేసుకునే దివ్య ఔషధాలు ఎన్నో ఉంటాయి ఆయుర్వేదంలో. కాబట్టి ఇవన్నీ కనుక చేసుకోగలిగితే ఆయుర్వేదానికి, అందుకని నేను ప్రతి వీడియోలో ఏం చెప్తానంటే ఆయుర్వేదాన్ని ప్రోత్సహించండి. ఆయుర్వేదాన్ని మీరు స్టడీ చేయాలి. చేస్తే ఏంటంటే దాంట్లో కొద్దిగా పార్టిసిపేట్ చేయగలుగుతారు. ఇప్పుడు ఒక్కొక్క వ్యక్తి మా దగ్గరకు వచ్చి ఏమైనా సైడ్ ఎఫెక్ట్ ఉంటాయా అంటారు.
అవును సార్. అంటే వాళ్ళకి తెలియక. మనకు మెడికల్ షాప్ కాడ ఎవరైనా మీరు ఒకళ్ళు పంపించండి, ఒక కెమికల్ లేని టాబ్లెట్ ఇవ్వనండి, ఇస్తారేమో? టోటల్ కెమికల్ రిలేటెడ్. మనదేమో అన్ని న్యాచురల్. మేము నిల్వ ఉండటానికి కూడా రకరకాలుగా సిట్రిక్ యాసిడ్ అని కొన్నిట్లా కలుపుతుంటాం, అంటే కడుపులోకి తీసుకొని అట్లా ఇవి నిల్వ ఉండటానికి మన ఏంటంటే ఇట్లాంటి కొన్ని ఉంటాయి అన్నమాట. ఇప్పుడు రిలేటెడ్ ఏంటంటే మనకు కర్పూరం ఉంటుంది, ఆ కర్పూరాన్ని కలిపితే కూడా నిల్వ ఉంటుంది. ఇప్పుడు కొన్ని పౌడర్ ఉందండి, అతిబల పౌడర్ మాకు బల్క్గా దొరుకుతుంది. అయితే దాంట్లో ఏంటంటే ఒక 2 grams కర్పూరం కలుపుతాం అట్లా ఓకే, అది నిల్వ నిల్వ ఉండటానికి. కాబట్టి ఇలాంటి ఎన్నో, ఇప్పుడు ఏదైనా న్యాచురలే మాది, ఎంతసేపు న్యాచురల్. కాబట్టి దాన్ని ఏంటంటే న్యాచురల్ మెథడ్ ఏమో ఆయుర్వేదం, కెమికల్ బేస్డ్ ఏమో అలోపతిక్. కాబట్టి ఎప్పటికైనా మనం ఏం చేయాలంటే ఈ ఆయుర్వేదాన్ని మనం కొంత స్టడీ చేయాలి, మన ఇంట్లో ఉన్న వాళ్ళు చాలామంది అట్లా అనమాట. కాబట్టి తప్పకుండా దేనికి యూజ్ అవుతాయి అనేది స్టడీ చేయాలి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. ఓకే అండి.